హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వన్ స్థాపించి 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి. సో ఈ రోజుతోని సక్సెస్ఫుల్గా తెలుగు యూట్యూబ్ ఛానల్లో 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్నటువంటి ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే అది మా తెలుగు వన్ ఛానల్ అండి. సో దాని నుంచే ఇంకా తెలుగు వన్ స్టోరీ ఇలా చాలా యూట్యూబ్ ఛానల్స్ అనేవి రావడం జరిగింది. సో తెలుగు వన్ సంబంధించి 20 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోబోతున్నాం ఈ రోజుతోని. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే సో 9th సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఈరోజు డీల్ చేయబోతున్నాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఆపరేషన్స్. మనకి ఇప్పుడు పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేయడం జరిగింది కానీ ఇండియన్ గవర్నమెంట్. సో ఇదివరకు పాకిస్తాన్ పైన ఏ ఆపరేషన్స్ చేశాము అంటే మిలిటరీ ఆపరేషన్స్ కానీ నావల్ ఆపరేషన్స్ కానీ డిఫరెంట్ సందర్భాలలో చేయడం జరిగింది. సో అవి కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా ఇంపార్టెంట్ అన్నమాట. సో అవి ఏంటో చూద్దాము. ఆపరేషన్ అబ్లేజ్ వచ్చేసి 1965లో. సో ఇది మేజర్గా మనకి 1965లో మనకి ఇండో పాకిస్తాన్ వార్ టైంలో ఈ ఆపరేషన్ అబ్లేజ్ని చేయడం జరిగింది. సో మేజర్గా రాన్ ఆఫ్ కచ్లో పెనట్రేషన్స్కి సంబంధించింది అనమాట. ఇది రాన్ ఆఫ్ కచ్లో నిర్వహించడం జరిగింది. అలాగే ఆపరేషన్ రిడీల్ కూడా 1965లో కౌంటర్ అఫెన్సివ్ అగైనెస్ట్ పాకిస్తాన్ ఇన్ఫిల్ట్రేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇక్కడ చూడండి, ఆపరేషన్ అబ్లేజ్ వచ్చేసి 1965లో రాన్ ఆఫ్ కచ్లో జరిగితే సో ఈ ప్లేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ రిడీల్ 1965 వచ్చేసి కూడా జమ్మూ కాశ్మీర్లో ఇన్ఫిల్ట్రేషన్కి సంబంధించింది. సో ఇవి రెండు కూడా మనకి 1965లోనే చేయడం జరిగింది. ఆపరేషన్ కాక్టస్ లిల్లీ చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అండి. ఇండియన్ పాకిస్తాన్ మధ్యలో 1971లో నిర్వహించడం జరిగింది. ఎయిర్ అసాల్ట్ టు క్రాస్ మేఘనా రివర్ని క్రాస్ చేసే ప్రాసెస్లో ఎయిర్ అసాల్ట్ అనేది చేయడం జరిగింది. సో రీచ్ ఢాకా డ్యూరింగ్ బంగ్లాదేశ్ వార్ టైంలో. ఓకే, ఇది 1971 వార్లో ఆపరేషన్ కాక్టస్ లిస్. అలాగే ఆపరేషన్ ట్రిడెంట్ 1971లో. ఇది కూడా ఆపరేషన్ ట్రిడెంట్ కూడా 1971లో చేశారు. ఇది నావల్, ఇది అయితే ఎయిర్కి సంబంధించింది అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. అయితే ఇది నావల్ స్ట్రైక్ కరాచీ హార్బర్లో. ఓకే, కరాచీ హార్బర్ పైన. సో ఇప్పుడున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ప్రకారం అయితే కరాచీ పైన మన ఇండియన్ నేవీ కూడా అటాక్ చేయడం జరిగింది, కరాచీ సీపోర్ట్ పైన. సో 1971 తర్వాత కరాచీ పోర్ట్ పైన అటాక్ చేయడం ఇది రెండోసారి ఫస్ట్ టైం అన్నమాట. సో మొత్తంగా కనుక చూసుకున్నట్లయితే సెకండ్ టైం కరాచీ హార్బర్ పైన ఫస్ట్ యూస్డ్ యాంటీ షిప్ మిసైల్స్ని నిన్న కూడా యూజ్ చేయడం జరిగింది. ఏదైతే 8th అర్ధరాత్రి ఏదైతే ఉందో అప్పుడు కూడా యూజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు. ఓకే, ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆపరేషన్ పైథాన్ 1971 ఫాలో అప్ ది నావల్ స్ట్రైక్ ఆన్ కరాచీ. సో ఆపరేషన్ ట్రిడెంట్ వచ్చేసి కరాచీ హార్బర్ పైనే నెక్స్ట్ కూడా ఫాలో అప్ అన్నమాట. ఇది నావల్ టు డ్యామేజ్ పాకిస్తాన్ అసెట్స్ కోసం అని చెప్పేసి. అలాగే ఆపరేషన్ మేఘ్దూత్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ మేఘ్దూత్ మనకి సియాచిన్ గ్లేషియర్ పైన వరల్డ్ హైయెస్ట్ వార్ జోన్ ఏదైతే ఉందో హైయెస్ట్ వార్ జోన్ ఉంది కదండి. సో అక్కడ ఈ సియాచిన్ గ్లేషియర్ని సొంతం చేసుకునే ప్రాసెస్లో పాకిస్తాన్ పైన మనం ఆపరేషన్ మేఘ్దూత్ అని తీసుకురావడం జరిగింది. ఇది 1984లో చేయడం జరిగింది. ఆపరేషన్ విజయ్ 1999. సో దిస్ ఈజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. కార్గిల్ హైట్స్ ఏవైతే ఉంటాయో ఈ కార్గిల్ వార్లో ఉపయోగించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ విజయ్. ఓకే, ఆపరేషన్ సేవ్డ్ సాగర్. ఓకే, ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ అండి ఇది. సో మేజర్గా కార్గిల్ వార్లో భాగంగానే 1999లో ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ సఫేద్ సాగర్ అనేది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నిర్వహించారు. అదేవిధంగా సర్జికల్ స్ట్రైక్స్ 2016లో చేశారు. ఇది యురీకి సంబంధించి ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్, అప్పుడు సర్జికల్ స్ట్రైక్ అనేది చేయడం జరిగింది టెర్రరిస్టుల పైన. తర్వాత 2019 ఏదైతే పుల్వామా అటాక్ ఏదైతే జరిగిందో దానికి ప్రతీకార చర్యగా ఆపరేషన్ బందర్ని 2019లో చేయడం జరిగింది. ఇది ఎయిర్ స్ట్రైక్ మన అందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది లాంచ్ చేశారు. ఇప్పుడున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఏంటంటే చాలా మటుకి కరాచీ కానీ లాహోర్లలో కూడా ఎయిర్ స్ట్రైక్స్ అనేది ఇండియన్ మిలిటరీ చేయడం జరిగింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా. ఓకే, రిటాలియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, సో అదేవిధంగా మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన ఇండియన్ పైన ఏదైతే పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుందిగా మిసైల్స్ ప్రయోగిస్తుంది. సో వాటిని తిప్పి కొట్టేందుకు S-400 అనే డిఫెన్స్ సిస్టమ్ని వాడుతున్నాము. సో S-400 న్యూస్లో ఉంది కాబట్టి కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. S-400 అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. సో ఇది మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. రష్యా నుంచి
రష్యా నుంచి మనం కొనుగోలు చేయడం జరిగింది. సో ఈ S-400 అనేది లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్ అండి. సో మనకు తెలుసు కదా షార్ట్ రేంజ్, మీడియం రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ అని. సో ఈ కేటగిరీ వచ్చేసి లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్ అండి. సో ఒక ఎయిర్ డోమ్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే మనము రష్యా నుంచి ఈ S-400 మిసైల్ సిస్టమ్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే రిటాలియేషన్ ప్రోగ్రాంలో భాగంగా మనము పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ని కానీ మనం ఈ S-400 టెక్నాలజీని ఉపయోగించుకొని డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది. సో మనము మేజర్గా సుదర్శన్ చక్ర లాగా దీన్ని వాడుతున్నాము. సుదర్శన్ చక్ర అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో S-400 ట్రయంఫ్. సో ఇది రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. మేజర్గా ఈ S-400 స్క్వాడ్రాన్కి సంబంధించి ఒక్కొక్క స్క్వాడ్రాన్లో ఏమేమి ఉంటాయనేది చాలా ఇంపార్టెంట్. 2 బ్యాటరీస్ ఉంటాయి, 6 లాంచెస్. ఒకవేళ మీరు కనుక ఇక్కడ గమనించినట్లయితే ఈ లాంచెస్ అనేటివి కూడా 6 లాంచెస్ కలిగి ఉంటాయన్నమాట. సో దీంతో పాటుగా కమాండ్ అండ్ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి. కమాండ్ అండ్ కంట్రోల్ అంతా కూడా ఇందులో ఉంటుంది. సో మేజర్గా రాడార్స్ ద్వారా డిటెక్ట్ చేస్తాయి మిసైల్స్, అప్కమింగ్ మిసైల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. సో ఈ రాడార్స్ రికగ్నైజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇండికేషన్స్ వెళ్ళేసి ఆటోమేటిక్గా మిసైల్స్ అనేటివి లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఫస్ట్ ఏంటి, లాంగ్ రేంజ్ సర్ఫేలెన్స్ రాడార్స్ అనేటివి ఉంటాయి. తర్వాత కమాండ్ వెహికల్ ఉంటుంది, అంటే రియాక్ట్ అవ్వచ్చా అవ్వద్దా అని చెప్పేసి ఒక కమాండ్ వెహికల్ ఉంటుంది. తర్వాత ఎంగేజ్మెంట్ రాడార్. సో ఏదైతే మిసైల్ వస్తుందో దాన్ని స్ట్రైక్ చేయడం కోసం అని ప్రిసిషన్గా టార్గెట్ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో థర్డ్ స్టేజ్లో మిసైల్స్ అనేవి లాంచ్ అవుతాయి. సో 6 లాంచర్స్ ఉంటాయి. సో కమాండ్ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి, సర్వేలెన్స్ అండ్ ఎంగేజ్మెంట్ రాడార్స్ ఉంటాయి. సో మొత్తంగా కనుక చూసుకున్నట్లయితే అప్ టు 128 మిసైల్స్ లాంచ్ చేసే కెపాసిటీ కూడా ఉంటుంది. సో ఒక్కొక్క లాంచ్ స్టేషన్లో వచ్చేసి 6 లాంచెస్ ఉంటాయి, ఒక్కొక్క వెహికల్లో 6 మిసైల్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఒక్కొక్క స్టేషన్ నుంచి దాదాపుగా అంటే ఈ ఎక్విప్మెంట్ మొత్తం క్యారీ చేసేందుకు అంటే ఒక రాడార్ సెటప్ పెట్టుకుంటే S-400 సిస్టమ్ది అక్కడ నుంచి 128 మిసైల్స్ ప్రయోగించి లోడింగ్ అన్లోడింగ్ ద్వారా 128 మిసైల్స్ ప్రయోగించే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ S-400. మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది, ఇది రష్యాకి. ఓకే, మనం ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ అంటామో ఆ ఐరన్ డోమ్ మాదిరిగా మనం ఎయిర్ డోమ్ని అంటే శత్రు దేశాల నుంచి వచ్చే మిసైల్స్ని ఎయిర్లోనే డిస్మాటిల్ చేసేందుకు అనుగుణంగా ఈ S-400ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే భూమి నుంచి గాలిలోకి విడిచే మిసైల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివాస్ట్ గారు పోప్గా ఎన్నుకోవడం జరిగింది. మనకు రోమన్ క్యాథలిక్ చర్చ్కి ఎవరైతే పోప్ ఫ్రాన్సిస్ గారు April 21, 2025లో మరణించడం జరిగింది కదా, వీరు 266th పోప్ అన్నమాట. తర్వాత ఇప్పుడు 267th పోప్గా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది, రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివాస్ట్ గారిని May 8, 2025 రోజున ఎన్నుకోవడం జరిగింది. సో వీరి గురించి కనుక గమనించినట్లయితే వీరిని ఇప్పుడు ఏమని పిలుస్తారు, పోప్ లియో 14గా పిలవడం జరుగుతుంది. సో వీరిని పోప్ ఫ్రాన్సిస్గా పిలిస్తే వీరిని పోప్ లియో 14గా పిలవడం జరుగుతుంది. వీరి ఒరిజినల్ పేరు వచ్చేసి రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివాస్ట్ గారు. వీరు అమెరికాకు సంబంధించిన వ్యక్తి అన్నమాట. సో అమెరికా నుంచి ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి. ఓకే, ఫస్ట్ అపియరెన్స్ ఆన్ ది వాటికన్ బాల్కనీ. ఓకే, ఫస్ట్ పాయింట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, యునైటెడ్ స్టేట్స్ అమెరికా నుంచి ఎన్నికైనటువంటి మొదటి వ్యక్తి. సో వీరిని 267th పోప్గా రోమన్ క్యాథలిక్ చర్చ్కి పోప్గా ఎన్నుకోవడం జరిగింది. పేరు ఇంపార్టెంట్, రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివాస్ట్ గారు. ఓకే, అండ్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ఎన్నుకున్నటువంటి మొదటి వ్యక్తి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ సిమ్యులేషన్. సో ఇది న్యూస్లో ఉందండి. క్వాడ్ కంట్రీస్ దీన్ని ఫైనల్ చేయడం జరిగింది. సో ఈ ఇండో పసిఫిక్ లాజిస్టిక్ నెట్వర్క్ సిమ్యులేషన్ అంటే ఏంటంటే మేజర్గా క్వాడ్ కంట్రీస్ ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో సెక్యూరిటీగా మనము ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి అని చెప్పేసి క్వాడ్ ఫామ్ అవ్వడం జరిగింది. సో క్వాడ్లో ఎవరెవరు ఉంటారు, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా. సో ఈ 4 కంట్రీస్ కలిపి క్వాడ్ కంట్రీస్గా పేర్కొనడం జరుగుతుంది. సో మేజర్గా ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా ట్రేడ్ని ప్రాపర్గా నిర్వహించాలని చెప్పేసి, అలాగే చైనాకు సంబంధించిన ఏదైతే ఎస్కలేషన్స్ ఉన్నాయో వాటిని కూడా తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ క్వాడ్ కంట్రీస్ని ఫామ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగానే ఇండో పసిఫిక్ లాజిస్టిక్ నెట్వర్క్ని రీసెంట్గా ఓకే చేయడం జరిగింది. ఎక్కడ మేజర్గా
ఇండో పసిఫిక్ రీజియన్లో. సో మేజర్గా దీంట్లో మరి ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ అంటే ఏంటి, దీంట్లో మిలిటరీ రిలేటెడ్ కాదండి, హ్యూమానిటేరియన్ డిజాస్టర్స్ సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఇండో పసిఫిక్ లాజిస్టిక్ నెట్వర్క్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, మేజర్గా ఇనిషియేటివ్ దట్ ఎనేబుల్స్ క్వాడ్ పార్ట్నర్స్ లివరేజ్ షేర్డ్ లాజిస్టిక్ కేపబిలిటీస్ ఇండో పసిఫిక్ టు సివిలియన్ రెస్పాన్స్. నేచురల్ డిజాస్టర్స్ ఏవైతే జరుగుతాయో అప్పుడు ర్యాపిడ్గా రియాక్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి ఈ ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ని లాంచ్ చేయడం జరిగింది. మనకు చెప్పాం కానీ ఇండియన్ ఓషన్లో సునామీ వచ్చిన తర్వాత ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా కలిపి 2004లో మన జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే గారు ఈ క్వాడ్ అనే పేరుని ఫామ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి క్వాడ్కి సంబంధించి వర్చువల్ సమ్మిట్ అనేది మార్చ్ 2021లో ఫస్ట్ టైం జరిగింది. మార్చ్ 2021లో ఫస్ట్ వర్చువల్ సమ్మిట్ అనేది జరిగింది. ఫాలోడ్ ది ఫస్ట్ ఇన్ పర్సన్ మీటింగ్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో జరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 రేర్ ఆయుర్వేదిక్ మనుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ తిరిగి, అంటే ఈ మనుస్క్రిప్ట్స్ అన్నిటి తిరిగి మళ్ళీ ఒక డాక్యుమెంటెడ్ ఓరియంటెడ్లో రివైవ్ చేయడం జరిగింది. ఎవరు, మనకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వారు ఏంటి 2 ఆయుర్వేదిక్ మనుస్క్రిప్ట్స్ని ఏంటి అది ద్రవ్య రత్నాకర నిఘంటు ఒకటి, ఇంకోటి వచ్చేసి ద్రవ్య మకర నిఘంటు. ఓకే, ఈ 2 మనుస్క్రిప్ట్స్ని ఇప్పుడు ప్రజెంట్గా ఆయుర్వేదిక్లో ఉపయోగించాలని చెప్పేసి ట్రాన్స్లేషన్ చేసి మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది, పునరుద్ధరించడం జరిగింది. సో ఏవైతే మనుస్క్రిప్ట్స్ ఉన్నాయో వీటిని ఉపయోగించుకొని ఇప్పుడు ప్రజెంట్గా ఆయుర్వేదిక్లో కూడా చికిత్స చేసేందుకు చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే 2 రేర్ ఆయుర్వేదిక్ మనుస్క్రిప్ట్స్ని లాంచ్ చేయడం జరిగింది, రివైవ్ చేయడం జరిగింది. ఇవి మనుస్క్రిప్ట్స్ మనకి యాన్షియంట్ మనుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆయుర్వేదిక్ చికిత్సలో వాడేందుకు అని చెప్పేసి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వారు 2 మనుస్క్రిప్ట్స్ని రివైవ్ చేయడం జరిగింది, అంటే ట్రాన్స్లేషన్ చేసి బుక్ రూపకంగా పునరుద్ధరించడం జరిగింది. సో అవి ఏంటి అనేది చూద్దాం. ద్రవ్య రత్నాకర నిఘంటు ఒకటి, ద్రవ్య నామకరణ నిఘంటు ఒకటి. సో ఈ 2 నిఘంటువుల్ని ఏవైతే ఉన్నాయో వీటిని రివైవ్ చేయడం జరిగింది. సో క్రిటికల్లీ ఎడిటెడ్ అండ్ ట్రాన్స్లేటెడ్ ఎవరు, డాక్టర్ సదానంద్ అండ్ డాక్టర్ కామత్ గారు వీటిని మనుస్క్రిప్ట్స్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఆయుర్వేదిక్ చికిత్సలో ఇంకా ఎక్కువగా వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో మేజర్గా ద్రవ్య రత్నాకర నిఘంటు ఎవరు రాశారు అంటే ముద్గల పండిత ఎప్పుడు 1480 ADలో దీన్ని రాయడం జరిగింది. సో దీంట్లో మొత్తం 18 చాప్టర్స్ ఉన్నాయి. మేజర్గా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ది డ్రగ్స్ సినానమిమ్స్. ఓకే, డ్రగ్స్కి సంబంధించి అలాగే థెరపెటిక్ యాక్షన్స్, మెడిసినల్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ద్రవ్య రత్నాకర నిఘంటులో ఉన్నాయి. సో ఇది ఇప్పుడు ట్రాన్స్లేట్ చేయడం వల్ల ప్రజెంట్ ఎవరైతే డాక్టరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో ఆయుర్వేదిక్లో వారికి అవైలబుల్గా ఉండడం జరిగింది. ఓకే, అదేవిధంగా మేజర్గా ద్రవ్య నామకరణ నిఘంటు ఇది ఎవరు రాశారు, బింస వైద్య గారు దీన్ని రాయడం జరిగింది. సో దీంట్లో మేజర్గా ద్రవ్యంతరి, మనకు మేజర్గా ఆయుర్వేదం రిలేటెడ్ సంబంధించిన మెయిన్ బుక్ ఏంటి అంటే ద్రవ్యంతరి బుక్ అనేది మనం ఆల్రెడీ సినిమాలలో చూస్తాము కదా. సో ఆ ద్రవ్యంతరి బుక్కే ఈ ద్రవ్య రత్నాకరకి అండ్ ద్రవ్య నామకరకి ఒక మదర్ బుక్ లాంటిది అనమాట. సో దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ చాప్టర్స్ని తీసుకొని వీరు మళ్ళీ అప్డేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏంటి ఈ 2 బుక్స్ని కూడా మనుస్క్రిప్ట్స్ రూపకంలో ఉన్న వాటిని బుక్ రూపకంలోకి మార్చడం జరిగింది. ఎవరు, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వారు. ఓకే, దీంట్లో మేజర్గా ఎక్స్క్లూజివ్లీ ఆన్ హనానమిన్స్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ప్లాంట్ నేమ్స్కు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ద్రవ్య నామకరణలో ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 2 నిఘంటుస్ ఆయుర్వేదిక్ మనుస్క్రిప్ట్స్కి సంబంధించి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వారు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి IMDEX ఏషియా 2025. ఇది ఒక నావెల్ ఎగ్జిబిషన్ అండి. సో దీనికి సంబంధించి ప్రపంచంలోని మొత్తం నావెల్కి సంబంధించిన ప్రతి కంట్రీ నుంచి నావెల్ షిప్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జిబిషన్ చేయడానికి సింగపూర్కు రావడం జరుగుతుంది. సో ఈ IMDEX ఏషియా 2025కి సంబంధించి ఎక్కడ జరగబోతుంది, సింగపూర్లో జరగబోతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈ ఎగ్జిబిషన్లో ఇండియా నుంచి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నావెల్ షిప్ ఏంటి అంటే INS కిల్తాన్ ఈ ఎగ్జిబిషన్కి రాబోతుంది. సో చాంగే ఎగ్జిబిషన్ సెంటర్లో, సింగపూర్లోని చాంగి ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ IMDEX ఏషియా 2025 ఎక్స్పో జరగబోతుంది. సో దీన్ని ఎప్పుడు
1997లో లాంచ్ చేయడం జరిగింది. సో 1997 నుంచి ప్రతి సంవత్సరం కూడా వేరియస్ కంట్రీస్కి సంబంధించిన నావెల్ షిప్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రొలిఫరేషన్స్ కానీ మిగతా వాటిని ప్రదర్శించడం కోసం అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్ని ఈ డిఫెన్స్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి IMDEX ఏషియా 2025కి సంబంధించి ఏంటి అంటే కనుక చూసుకున్నట్లయితే ఇది ఒక నావెల్ ఎగ్జిబిషన్ అండి. సో దీని నుంచి మొత్తం వేరియస్ కంట్రీస్కి సంబంధించిన నావెల్ షిప్స్, ఫైర్ ఫైటర్స్ అనేటివి కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నారు. సో మొత్తంగా కనుక చూసుకున్నట్లయితే 230 ఎగ్జిబిటర్స్ రాబోతున్నారు ఫ్రమ్ 25 కంట్రీస్ అండ్ వెల్కమ్ మోర్ దెన్ 12,000 అటెండీస్ అండ్ 70 నేషన్స్ నుంచి రాబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. IMDEX ఆసియా 2025 ఓకే, సింగపూర్లోని చాంగి ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ఓకే, సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని, అదేవిధంగా T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.